అంతర్జాతీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఏ విధంగా అంటే ఓ పక్కన సౌదీ అరేబియా అంటే అరబ్ దేశాలకు హెడ్ సౌదీ అరేబియా, సౌదీ అరేబియాకి ఇరాన్కి, ఒకళ్ళది షియాల్ది ఇంకోళ్ళది సున్నీలది. వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ కారణంగా ఇదివరకు ఇరాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చేటప్పటికి మొన్న మధ్యన చైనా ఈ ఇద్దరి మధ్యన మిత్రత్వం ఏర్పాటు చేసింది. తద్వారా అందరూ ఒక్కటవుదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, అట్లాగే హమాస్ తీవ్రవాదులు వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది ఎవరు? ఇరాన్. ఆ ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఆ తీవ్రవాద సంస్థలే ఒకప్పుడు అరబ్ దేశాల మీద దాడులకు పాల్పడుతుండే, సౌదీ అరేబియా మీద కానీ దుబాయ్ మీద కానీ. అంటే వాళ్ళందరూ ఇరాన్ చెప్పు చేతలో ఉన్నారన్నట్టు తెలిసిందే. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి పడట్లేదు, ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి స్నేహం ఉంది, అలాగే ఇరాన్కి అరబ్ దేశాలకి స్నేహం ఉంది. ఈ మధ్య మార్గ పరిష్కారాలు అయితే సాధ్యం కాదు. ఇప్పుడు ఏదైతే సిల్క్ రోడ్ పేరుతో చైనా యాక్టివిటీ నడుపుతూ వచ్చిందో వాళ్ళకి దుబాయ్తో లేకపోతే అరబ్ దేశాలతో అవసరం కాబట్టి ఆ రూట్లో చైనా చేసుకొచ్చినటువంటి యాక్టివిటీ. కానీ ఇప్పుడు ఆ సిల్క్ రోడ్డును దెబ్బకొడుతూ భారతదేశం నరేంద్ర మోడీ సూచించినటువంటి ఆల్టర్నేటివ్ రూట్ ఏదైతే సీ-కమ్ ట్రైన్ రూట్, అంటే ఎంత దూరం భూమి ఉంటే అంత దూరం రైళ్లు లేకపోతే కనుక షిప్పులలో సప్లై అన్నటువంటి రూట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో దీనికి ప్రపంచ దేశాల యాక్సెప్టెన్స్, అందులో యూరప్ దేశాలకు కూడా లింకప్. తద్వారా మన ఆసియా దేశాల నుండి వ్యవసాయ ఉత్పత్తులు ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు వాళ్ళు, సేమ్ టైం తక్కువ రేటుకు వస్తుంది. ఆఫ్రికా దేశాల మీద ఆధారపడక్కర్లేదు, యూరప్ దేశాల సంక్షోభం నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మన దేశాలకు వచ్చేటప్పటికి కాస్త రూపాయలు ఎక్కువ లభిస్తాయి. ఇట్లాంటి కథ నడుస్తుంది. ఈ దశలో దీన్ని దెబ్బ కొట్టడం కోసమని చైనా ఈ ఘాతుకానికి పాల్పడేలా చేసింది ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య వారు. తద్వారా ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా సచ్చినట్టు హమాస్ వెనకాల ఉంటాయని భావించారు. అయితే క్రమంగా సౌదీ అరేబియా సీన్ అర్థం చేసుకుంది. తాము ఎదగాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ఓ పక్కన ఏదైతే రకరకాలైనటువంటి వాహనాలు వస్తున్నటువంటి దశలో, అంటే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నటువంటి దశలో ఎంత త్వరగా డెవలప్ అయితే అంత బెటర్, లేదంటే అరబ్ దేశాలు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓ పక్కన ఇరాన్తో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు. ఇరాన్ వెనకాల ఉండట్లేదు, తీవ్రవాదులు వెనకాల నేరుగా ఉండట్లేదు. ఖతార్ లాంటి వాళ్ళు కొంచెం గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తున్నా కూడా మరొకవైపున సౌదీ అరేబియా జర్మనీ నుంచి పెద్ద ఎత్తున యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి సిద్ధపడుతోంది. కాక్స్ సంబంధించి యూరోఫైటర్ జెట్స్ కాక్స్ని కొనడానికి ఒప్పందం చేసుకుంటోంది జర్మనీతో.